న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జగనన్న కాలనీల పేరిట బడా మోసం, పాపాల భైరవులతో పారా హుషార్, పసిబిడ్డకు ఆధార్ అవసరమే, రాజధాని పనుల పరిశీలనకు త్వరలో ఐఐటి నిపుణుల రాక, సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్, జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్, రాణించిన శ్రేయస్ వరుణ్లు, కివీస్ పై భారత్ విజయం, అతి ఉష్ణం అతి శీతలం మనిషిపై ప్రభావం, వాసవ్య నర్సింగ్ హోంలో 1308వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. జగనన్న కాలనీల పేరిట బడా మోసం. కాలనీలు కాదు, ఊళ్ళే వస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి వెంట పదే పదే వినిపించిన మాటలివి. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ వెలుగులు కల్పించే పనుల్లో 500 కోట్ల మేర దుర్వినియోగమైనట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. 3 డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనులను కేటాయించడంలో ఒక పద్ధతి లేదు. కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ పథకం మాటున అప్పట్లో జరిగిన దుర్వినియోగం చూస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. ఎవరూ ఉండని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఉపయోగం ఏమిటి? సరైన రోడ్లు లేని చోట్లలో వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రయోజనం ఏమిటి? కాలనీల్లో ఎవరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు వీధి దీపాలు చోరీ అవుతున్నాయి. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 3000 కోట్ల అప్పులు తెచ్చాయి. పాపాల భైరవులతో పారా హుషార్. పాల పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కొందరు అక్రమార్కులు చిక్కదనం, తెల్లదనం కోసం మాల్టో డెక్స్ట్రిన్, పామోలిన్ వంటి పదార్థాలను కలిపి పాలు తయారు చేస్తున్నారు. కాలక్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో దీన్నొక కుటీర పరిశ్రమ మాదిగా మార్చుకున్నారు. ఇటీవల అనంతపురం, కర్నూలు జిల్లాలలో ఈ దారుణాలు వెలుగుచూశాయి. హైదరాబాద్లోనూ గతంలో బయటపడ్డాయి. ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు, నసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లోనూ ఈ నకిలీ పాల తయారీని గుర్తించారు. సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీసు నియమావళి నిబంధనలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంది. వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసి వివాదాస్పదుడిగా ముద్రపడ్డ సునీల్ కుమార్ జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశాలలో పర్యటించడం జరిగింది. 1-2 సందర్భాల్లో అనుమతి పొందిన ఆ దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. అమలాపురానికో భీమవరానికో వెళ్లి వచ్చినంత తరచుగా దుబాయ్కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ అనుమతి లేని పర్యటనలే. జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకొని నేరుగా యూఏఈలో వాలిపోయారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి పొంది యూకేలో పర్యటించారు. 2019 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు మొత్తం 6 సార్లు పివి సునీల్ కుమార్ ఇలా విదేశాల్లో పర్యటించినట్లుగా కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్. అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ల్యాండర్ చందమామపై విజయవంతంగా కాలు మోపింది. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ వ్యోమనౌక ఈ ఘనత సాధించింది. చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. జాబిల్లిపైకి మానవ సహిత యాత్రల పునఃప్రారంభానికి ముందు అక్కడ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో మరిన్ని ప్రైవేట్ ల్యాండర్లు అక్కడ దిగనున్నాయి. చందమామ కక్ష నుంచి ఆటో పైలట్ సాయంతో బ్లూ గోస్ట్ జాబిల్లి ఈశాన్య భాగంలోని ఒక పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో కాలు మోపింది. ల్యాండింగ్ విజయవంతంగా జరిగినట్లుగా ఫైర్ఫ్లై సంస్థకు చెందిన మిషన్ కంట్రోల్ కేంద్రం ధృవీకరించింది. పెద్ద శిలల వంటి అవరోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో ఇది దిగిందని పేర్కొంది. పసిబిడ్డకు ఆధార్ అవసరమే. అన్ని సేవలకు ప్రభుత్వాలు ఆధార్ తప్పనిసరి చేయడంతో
దాని ప్రాధాన్యం తెలియని తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకు ఆధార్ నమోదు చేయక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతి నెల 24వ తేదీ నుంచి 28 వరకు 5 రోజుల పాటు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ఇవి ఉచిత సేవలు అందిస్తాయి. చిన్నారులకు అందుబాటులో ఉండేలా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు చొరవ తీసుకుని ఈ కేంద్రాలలో పిల్లల ఆధార్ నమోదు చేయవలసి ఉంటుంది. సర్కారు బడుల్లో సమానత్వ పాఠాలు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ బాలికలు, విద్యార్థులపై అత్యాచారాలు, దాష్టీకాలు జరుగుతున్నాయి. బాలికల్లో చైతన్యం లేకపోవడం, లింగ సమానత్వంపై అవగాహన, ప్రాధాన్యం అందరికీ తెలియకపోవడం దీనికి మూల కారణం అవుతోంది. ఈ సమస్య పరిష్కారం దిశగా లింగ సమానత్వంపై బాలబాలికలు ఇద్దరిలోనూ అవగాహనకై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పాఠశాలలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో 2023 నుంచే జెండర్ క్లబ్లు నిర్వహిస్తున్నారు. మొదట్లో 162 పాఠశాలల్లో నిర్వహించగా వాటిని 211 పాఠశాలలకు పెంచారు. ఈ పాఠశాలల్లో నెలలో కనీసం 2 తరగతులను లింగ సమానత్వ ప్రాధాన్యంపై వివరించేందుకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా నిపుణుల సాయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. ఇవి బడిలోనే కాక ఇంట్లోనూ చదువుకునేలా, వారి కుటుంబాలు అవగాహన పెంచుకునేలా ఉన్నాయి. రాజధాని పనుల పరిశీలనకు త్వరలో ఐఐటి నిపుణుల రాక. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పాలనా వ్యవస్థకు గుండెకాయ వంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. 5 టవర్ల పనులను 5 ఏళ్ల తర్వాత పునః ప్రారంభించేందుకు సిఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది. వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడేయించారు. ర్యాప్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడటంతో మరోసారి ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు సిద్ధమయ్యారు. గత ఆగస్టులో పునాదులు పూర్తిగా నీటిలో మునిగినప్పుడు ఈ పరీక్షలు చేయించారు. నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, తుప్పు పట్టిన ఇనుప చువ్వలు, రాడ్లకు రసాయన తాపడం చేసి పనులు కొనసాగించవచ్చునని అప్పట్లో నిపుణులు సూచించారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించేందుకు ఐఐటి మద్రాస్కు సిఆర్డీఏ లేఖ వ్రాసినట్లు తెలిసింది. 8 మంది జీవితాల్లో దీప్తి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు బ్రెయిన్ డెడ్ కాగా కుటుంబ సభ్యులు మంచి మనసుతో అవయవదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అవనిగడ్డ 1వ వార్డ్ పాత ఎల్ఐసి బజార్కు చెందిన బచ్చు వెంకటరామారావు రెండో కుమారుడు ప్రదీప్ మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి శివాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నారు. ప్రదీప్ గత నెల 21వ తేదీన విధులు ముగించుకొని వచ్చే సమయంలో ఆకస్మికంగా పడిపోయారు. విజయవాడ శివారు పోరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ప్రదీప్ అవయవాల దానానికి అంగీకరించారు. దీంతో ఆదివారం నాడు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను దానం చేశారు. రాణించిన శ్రేయస్ వరుణులు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఎదురే లేదు. ఆడిన 3 మ్యాచ్లు నెగ్గిన రోహిత్ సేన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం గ్రూప్ ఏ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. మొదట భారత్ 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 79 రాణించారు. హార్దిక్ 45, అక్షర్ 42 కూడా ఉపయుక్తమైన ఇన్నింగ్స్లు ఆడారు. మ్యాట్ హెన్రీ 5 వికెట్లు భారత్ను కట్టడి చేశాడు. ఛేదనలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి విజృంభించడంతో కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయింది. విలియమ్సన్ 120 బంతుల్లో 81 పరుగులు చేసినా అది కివీస్కు తోడ్పడలేదు. మనిషిపై అతి ఉష్ణం, అతి శీతలం ప్రభావం. ఎండలు మండుతున్నాయి, వడగాడ్పులు వీస్తున్నాయి. పైగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయని, 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఎండల గురించి,
వాటి నష్టాల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన పెంపొందించుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మనిషిపై అతి ఉష్ణం, అతి శీతలం ప్రభావం అనే అంశంపై సవివరంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ మనిషిలో శారీరక వేడి సాధారణంగా 97 నుంచి 99 డిగ్రీల మధ్య ఫారెన్హీట్ ఉంటుందన్నారు. బయట ఎండలు పెరిగినప్పటికీ లేదా శీతాకాలంలో మంచు కురిసినప్పటికీ బాడీలోని టెంపరేచర్ పెరగకుండా తరగకుండా నిలకడగా ఉంటుందన్నారు. దీనికంతటికీ మెదడులో ఉండే హైపోథాలమస్ బాధ్యత వహిస్తుందన్నారు. హైపోథాలమస్లో ఉండే హీట్ రెగ్యులేషన్ సెంటర్ బయట ఎండవేడి పెరిగినా మంచు కురిసినా శరీర ఉష్ణోగ్రతని రక్షిస్తుందన్నారు. అయినప్పటికీ బయట ఉష్ణోగ్రత 54 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ పెరిగితే ప్రాణాంతకంగా మారుతుందన్నారు. అలాగే శీతాకాలంలో బయట చల్లదనం -18 కంటే తగ్గితే ప్రాణాలు తీస్తుందన్నారు. అందుకని అతి ఉష్ణం కానీ అతి శీతలం కానీ సంభవిస్తే మెదడులోని హీట్ రెగ్యులేషన్ సెంటర్ వైఫల్యం చెందుతుందన్నారు. ఎండాకాలంలో వడదెబ్బ తగలడం చాలా సహజం అన్నారు. వడదెబ్బ తగిలిన వాళ్లలో చెమట పోయడం ఆగిపోతుందని, నాలిక ఎండిపోతుందని, చర్మం తడి ఆరిపోతుందని, తలనొప్పి కలుగుతుందని, అపస్మారక స్థితి ఏర్పడుతుందని, వాంతులు వంటివి జరగవచ్చునని, ఫిట్స్ రావచ్చునని, మనిషికి 105 కంటే మించి జ్వరం వస్తుందని, పరిస్థితి విషమం అవుతుందని అన్నారు. వడదెబ్బ ప్రారంభ దశలోనే తగిన ప్రాథమిక చికిత్స చేయాలని, రోగి వడదెబ్బ నుంచి కోలుకోకపోతే వెంటనే ఆసుపత్రిలో చేర్చి చేయవలసిన చికిత్స చేయాలని, ఎండాకాలంలో ఒంటికి వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలని, నివాసం ఉండే గదులను చల్లగా ఉంచుకోవాలని, బయటకు వెళ్ళినప్పుడు గొడుగు కానీ, టోపీ కానీ, తలగుడ్డ కానీ ధరించాలని అన్నారు. వీలైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకూడదన్నారు. తరచుగా మంచినీళ్లు త్రాగాలన్నారు. ఎండవేడికి శరీరంలో నుంచి నీరు, ఉప్పు కోల్పోవడం ఉంటుంది కనుక గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, 2 చెంచాల పంచదార కలిపి తీసుకోవాలన్నారు. నీళ్లు త్రాగేందుకు మనసు ఇష్టపడినచో పలుచని మజ్జిగలో ఈ విధంగా కలిపి తీసుకోవాలన్నారు. పుచ్చకాయ వంటి నీళ్లు ఉన్న పండ్లు ఎక్కువ తీసుకోవాలన్నారు. ఆల్కహాల్ తీసుకోవడం పనికిరాదన్నారు. కాఫీ, టీలు చాలా తక్కువగా తీసుకోవాలన్నారు. ఏమాత్రం వడదెబ్బ లక్షణాలు కనబడినా మొదటి దశలోనే సరైన చికిత్స పొందాలన్నారు. లేని పక్షంలో ప్రాణాలకే ముప్పు రావచ్చునన్నారు. ఎండాకాలం జాగ్రత్తల గురించి, శీతాకాలంలో చలి నుంచి రక్షణ గురించి ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండాలని, దానికి సంబంధించిన ప్రథమ చికిత్స గురించి కూడా అవగాహన అందరికీ అవసరమని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. విజయవాడ చిలకలూరిపేట మధ్య అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం. ప్రతి కిలోమీటర్కు ఓ సీసీ కెమెరా. వాహనాల వేగం నియంత్రించేలా నిఘా. విజయవాడ బైపాస్లోనూ అమలుకు ప్రతిపాదన. ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం. తరానికొకసారి తలెత్తే సందర్భంపై స్పందిద్దాం. ఉక్రెయిన్కు బాసటగా నిలుద్దాం. ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి మ్యాచ్ ప్రారంభం. యూకీకి డబుల్స్ టైటిల్. భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ కెరీర్లో తొలి ఏటీపీ 500 టైటిల్ సాధించాడు. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో అలెక్సీ పాపరిన్తో తలపడి అతడు డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. తెలంగాణ శుభారంభం. జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్లో తెలంగాణ శుభారంభం చేసింది. గ్రూప్ ఏ మ్యాచ్లో తెలంగాణ 3-1తో అస్సాంపై విజయం సాధించింది. విదర్భకే రంజీ కిరీటం. దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీలో విదర్భ విజేతగా నిలిచింది. సీజన్ ఆద్యంతం గొప్ప పట్టుదల, క్రమశిక్షణతో ఆడిన విదర్భ రంజీ ట్రోఫీ చరిత్రలో 3వసారి టైటిల్ కైవసం చేసుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.